మనం ప్రతిరోజు కాలీఫ్లవర్లో ఎన్నో వెరైటీస్ తింటాం. ఈరోజు మనం కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న సైజు ముక్కలైతే బాగా మసాలా పడుతుంది. అదే పెద్ద సైజు ముక్కలైతే మసాలా పట్టడానికి కొంచెం టైం పడుతుంది. మిక్సీ గిన్నె తీసుకొని 2 స్పూన్ల కారం, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ మీద దబర్లో నీళ్లు పెట్టుకొని వేడైనాక కొంచెం కల్లుప్పు వేసుకొని 1 స్పూన్ పసుపు, కాలీఫ్లవర్ని వేసుకొని పలుకుగా ఉడికించాలి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకోవాలి. వేడైనాక ఉడికించిన కాలీఫ్లవర్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకొని వేగినాక రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. వేయించుకున్న కాలీఫ్లవర్ని వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ గిన్నెలో వేసుకున్న మసాలా కొంచెం పొలుకుగా పొడి చేసుకొని వేసుకోవాలి. మసాలా పట్టేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ.